హలో వెయిటర్, కొంచెం ఇక్కడ చూడు. ఆ, ఏంటి ఈ భోజనం చాలా తక్కువ ఉంది. ఔ, అంత మాట అనకండి. మన చెఫ్ ఏం చేసినా రుచికరంగా ఉంటుంది. ఉప్పు తక్కువగా ఉంది. అరే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? మా ఊరోళ్ళు అన్నారు నేను చదువుకోలేదని. నువ్వు చెప్తావా నీకేమంట నచ్చలేదు అని? అది కాదండి, నేను ఏం చెప్తున్నానంటే ఉప్పు చాలా తక్కువ ఉందని. నన్ను రెచ్చగొట్టమాక నువ్వు. కొంచెం కూడా రుచి తెలియదు నీకు. వంట నేర్పిస్తావా నాకు? నా రెస్టారెంట్ లో నేను ఇలాగే వంట చేస్తాను. నీకు ఇష్టం ఉంటే వచ్చి తిను, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు. గెట్ అవుట్. మీరందరూ దిగులు పడకుండా తినండి. మీకే వంట కావాలో నాతో చెప్పండి. తిని ఆనందించండి. ఏటి బాగాలేదు అది చెప్పు. చెప్పలేదనుకో అందరి బిల్లు నువ్వే కట్టాలి. నాకు చెప్పడం చేత కావట్లేదు కానీ ఇంతకంటే చాలా బాగా చెయ్యగలను. నాతో వంట చేయడానికి ఇతనికి దమ్ముంటే లోపలికి రమ్మని చెప్పండి. జోర్దార్, మనం రెస్టారెంట్ లో అన్నిటికీ బిల్లు కూడా కట్టలేమో. అందుకు అవసరమే రాదు. ఎవరికైనా భోజనం నచ్చితేనే అప్పుడు చేతులు లాక్కుంటారు కదా. వీడెందుకు జోర్దార్ చేయి నాకుతున్నాడు? పాతవన్నిటిని నేను మర్చిపోయాను. గురువా, ఇక నుంచి నువ్వే నా గురువే. దాహం వేస్తే తాగుతారు మంచి నీళ్లు. నన్ను ఇలా అనాథగా వదిలేస్తున్నారు వీళ్ళు. ఇలా చూడు, నువ్వు మమ్మల్ని కాపాడావు, అందుకని నీకు మేము థ్యాంక్స్ చెప్పేశాం. అందుకని మా వెనకాలే రావద్దు ప్లీజ్. నేనైతే మాడిపోద్ది దోశ. నీ దగ్గర వంట నేర్చుకోవడమే నా ఆశ. ప్లీజ్. ఏరా, ఇలాంటి రైమింగ్ డైలాగ్ చెప్తే నేర్పిస్తామా ఏంటి? బన్నీ త్వరగా ఏదో ఒకటి చెయ్యి. తను మనల్ని ఫాలో చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా! చెఫ్ చెఫ్, మీ బాస్ కోసం వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తీసుకురావా? ఎందుకు తాను గురు? ఇదిగో తెస్తానుండు. ఎలాగో ఇక్కడికి వచ్చేసాం, త్వరగా వస్తువులు తీసుకుని వెళ్ళిపోదాం. ఇదిగా వస్తువుల లిస్ట్ తీసుకో. ఈ షాప్ లో అన్ని వస్తువుల మీద 50% ఆఫ్. మీరు అలా కూర్చొని రిలాక్స్ అవ్వండి కాసేపు. నేనే తీసుకొస్తాను. Come on friends, escape. 8 మంది కలిసి ఆడినా వచ్చేది ఒక్కప్పే. మా గురువు గారు చెప్పినారు, అందువల్ల కాస్త జరగబ్బు. బన్నీ స్కూటర్ త్వరగా దిగి. అరే బన్నీ, నువ్వు స్కూటర్ ని ఏరోప్లేన్ లాగా భలే మార్చేసావు.
మమ్మల్ని కాపాడినందుకు నీకు మళ్ళీ ఒక థ్యాంక్ యూ. జీవితం అనేది ఒక చక్రం. మా గురువు గారి కోసం నేను చేయలేను ఈ మాత్రం. రుచిగా ఉండడం ఎలాగో నా గురువు గారు నాకు చెప్పే తీరాలి. ఇలా చూడు, ఇలా చెప్పి ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేవు. చెఫ్, ఒక నుంచి ఒక విషయం నేర్చుకోవడానికి ఎవరు ఇలా చెయ్యరు. నేర్పించడానికి నేర్పించే వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. ఏంటి అనుమానమా? ఓ, ఇలా చూడు, నువ్వు వండే వంట నిజంగా చాలా బాగుంటుంది. అందుకే కదా మేము మీ రెస్టారెంట్ కి వచ్చి తిన్నాం. కానీ ఎవరికి ఏమీ నేర్పించలేరు. ఏటన్నారు? అయితే తప్పంతా నాదేనా? ఇలా చూడు, నాకు వంట చేయడం చాలా ఇష్టం. అందుకనే నేను చేసే ప్రతిదీ రుచిగా ఉంటుంది. నువ్వు చేసిన తప్పుని ముందు తెలుసుకో. మన తప్పు తెలుసుకుంటేనే కదా మనం దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. వంటని భయంతో కాదు, ప్రేమతో చెయ్యాలి. అలా చేస్తే నీ వంట అందరికీ బ్రహ్మాండంగా నచ్చుతుంది. నా తప్పుల్ని గ్రహించేలా చేశారు. మీరే నాకు పెద్ద గురువు. నన్ను క్షమించండి. నేను మీకోసం ఏదైనా బహుమతి ఇచ్చే తీరాలి. ఏ బహుమతి కావాలో మీరే చెప్పండి చూద్దాం. మేము నిన్ను వదిలిపెట్టేసి వస్తాం. చెప్పు నువ్వే, రైల్వే స్టేషన్ లో దింపాలా, ఎయిర్పోర్ట్ లో దింపాలా అని. గుర్రం తింటుంది గుగ్గిల్లో. గురు, నీ ఫ్రెండ్కు ఉన్నాయి చాలా సెకలు. అన్నా, ఇంకా ఎంత టైం పడుతుందో చెప్పండి. మేము వెళ్ళి కిటీ ప్రోగ్రామ్ ని చూడాలి. ఏంటదే? ఇంకా ఎంతసేపు అవుతుంది? పట్టదు, ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడొస్తాను. మనం మాట్లాడేది ఏమీ ఆయనకి వినిపించట్లేదు అనుకుంటాను. ఏంటి? అన్నయ్య, ఇది అవ్వడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోయింది. అలాగా, ఓకే. బన్నీ, ఇప్పుడైపోతుందంట. ఇంతవరకు లైటే రాలేదురా. వచ్చేస్తుంది, ఆయన చెప్పారు కదా, ఇప్పుడు వస్తుందట. నువ్వు హని ఎప్పుడు ఇంతే. టెలిఫోన్ లైన్ మీద ఉన్న అతను కరెంటు ఎలా రప్పించగలడు? అయిపోయింది. ఇక్కడ నెంబర్ డైల్ చేసి చూసుకోండి. అంటే మీరు కరెంట్ ని సరి చేయడం లేదా? నేనెందుకు చేస్తాను? నేను టెలిఫోన్ ఎక్స్చేంజ్ మ్యాన్ కదా. మీరు వెళ్ళి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని అడగండి. మనకి ఒక సైకిల్ వీల్ కావాలి, దాంతో పాటు ఒక మోటార్ కూడా కావాలి, ఆ తర్వాత బ్యాటరీ, ఇంకా అంతే. మోటారు నేను తీసుకొస్తాను, మిగతా వస్తువులని మీరందరూ తీసుకురండి. నేను తోతారం దగ్గరికి వెళ్ళి బ్యాటరీ తీసుకొస్తాను. నేను వెళ్ళి సైకిల్ వీల్ తీసుకొస్తాను. Let's go. ఎవరైనా నన్ను కాపాడండి. ఏయ్, ఏమన్నా గాడి అనుకుంటున్నావా ఉయ్యాలోగడానికి? నేను ఇరుక్కుపోయాను. ఈ టైర్లోంచి నన్ను ఎవరైనా కాపాడండి. నువ్వెందుకు ఇందులోకి వచ్చి ఇరుక్కున్నావు? నీ కొట్లో వస్తువులు వచ్చి మళ్ళీ నా బాండీలో పడుతూనే ఉన్నాయిరా. నీ కొట్టేందుకు నువ్వు సక్రమంగా సర్దుకోవురా. అరే, నువ్వెందుకయ్యా ఈ దబరాన్ని తీసుకెళ్లి లోపల పెట్టట్లేదు? ఎక్కువ మాట్లాడావంటే నేను లడ్డూలాగా చేసేసి నా షోకోస్లో పెట్టి అమ్మేస్తాను రా రే. నువ్వు నన్ను లడ్డు చేసే లోపల నేను ఆయన చేసి హ్యాంగర్ కి తగిలిస్తాను, గుర్తుంచుకో. అరే, అనవసరంగా గొడవ పడకండి, నేనే తీసుకుంటాను. మీరు ప్లాస్టిక్ షీట్ పెట్టండి, కొట్టు చూడ్డానికి అందంగా ఉంటుంది. అన్నయ్య, నాకు బ్యాటరీ కావాలి. ఆ. ఆ.
అన్నయ్య దీంతో మీరు కొంచెం మీ మెదడుని చార్జ్ చేసుకోండి. ఏమైంది? నాకు కావాల్సింది కారులోని బ్యాటరీ. ఆ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా. ఉండు, ఇస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, రేపు తిరిగి తీసుకొస్తాను. ఓకే, బాయ్. జోర్దార్, నువ్వు ఈ ప్లేట్ ని 4 బ్లేడ్ లాగా కట్ చేయాలి. అని నందు, మీరిద్దరు త్వరగా వీటిని కట్టేయాలి, సరేనా? పప్పాట్, నేను ఇది మోటార్లో సెట్ చేయడానికి నువ్వు నాకు సాయం చేయాలి. అరే, మేకు పెట్టడానికి బెచ్చం పెట్టడం మర్చిపోయాను. కంగారొద్దు కంగారొద్దు కంగారొద్దు, నేనుండగా నువ్వెందుకు కంగారు పడ్డావు? బన్నీ, మేము దీన్ని కట్టేశాము. దాన్ని ఆపి బ్యాలెన్స్ చూడు. వదులు, మనం ఇది బ్యాలెన్స్ గా ఉందో లేదో చూద్దాం. గాడిదల్లరా, ఏ షేప్ లో చేయండి. ఏ షేప్ లో ఒక టవర్ లాగా దాన్ని చెయ్యాలి. ఆహా, నా ముందే సీనేస్తావా? తమ్ముడు, తమ్ముడు. అరే ఏమైంది? ఎందుకు చెట్టు మీదకి నువ్వు కోతిలా అరుస్తున్నావు? చెట్టు మీద ఉన్న యాపిల్ ని ఎవరో తినేశారు. రే గాడిద, ఇదేమీ యాపిల్ చెట్టు కాదు. లేదు, నేను యాపిల్ ని ఈ చెట్టు మీదే పెట్టుకున్నాను. కానీ ఎందుకు? ఫ్రెష్ అయిన యాపిల్ నే తినాలి, ఎందుకంటే డాక్టర్ బాలు చెప్పారు చెట్టు మీద ఉన్న యాపిల్ నే తినాలి అని. ఓ, తిను మనిషి పెరుగుతున్నాడే తప్ప బుర్ర ఏ మాత్రం పెరగడం లేదు. వాడికెక్కడ అర్థమవుతుంది? కిందకి దిగు, నీ యాపిల్ ని కాకే తినేసి వెళ్ళుంటుంది. అని అరే, ఈ పైనాపిల్ కేక్ మీద యాపిల్ ని చూస్తుంటే బాగుంది. వాక్కు, అలాంటిదేమీ ఉండదు. ఓయ్ మా. ఇది నేనే పెద్దోడా? నేనే. స్టోర్ రూమ్ నుంచే సౌండ్ వస్తుంది. నేను వెళ్ళి చూస్తాను. నువ్వు అటెక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి చూస్తాను. నాకు తోడుగా బయట ఎవరైనా నిలబడతారా? రే పిరుకోడా, రా స్టోర్ రూమ్కి వెళ్ళి చూద్దాం. రండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనం అనవసరంగా భయపడ్డాం. ఇది ఆ బొమ్మ చేస్తున్న శబ్దం. దానికి తిప్పితే ఇలాగే సౌండ్ చేస్తుంది. అర్థమైందా పిరికి బందులు? కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మన నలుగురు కిచెన్ లో ఉన్నప్పుడు ఈ బొమ్మకి ఎవరికి ఇచ్చినట్టు? ఎవరో మనల్ని భయపెట్టాలని చూస్తున్నట్టున్నారు. మంచిదైంది, దేవతల నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఇది చాలా జాలీగా ఉంది. అరే ఎందుకు అందరూ వెళ్ళి గోడని ఢీ కొడుతున్నారు? అని వెళ్ళి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ గడ్డలు తీసుకురా. బన్నీ, దిగులు పడకు. ఐసు కాపడం పెడితే వాపు తగ్గుతుంది. వాటిని ఎవరు అక్కడ వేసిందో వాళ్ళని కొట్టి వాచేలా చేస్తాను. హలో, నేను అసలు కదలేకపోతున్నాను. నేను కదిలించమలేదు, హలో చెప్పాను. ఎవరండి మీరు? మట్కో.
నువ్వు ఫ్రిడ్జ్ లోపల ఏం చేస్తున్నావు మట్కు? చూస్తే తెలియడం లేదా పుచ్చకాయ తింటున్నాను. ఫ్రిడ్జ్ లోపల ఉన్న పుచ్చకాయని బయటికి తీసి తినాలి, ఇలా లోపల కూర్చొని తినకూడదు. అదేంటంటే బయట చాలా వేడిగా ఉంది. నాలాంటి దేవతలు ఎప్పుడు చల్లగా ఉండాలి. దేవత? అవునండి, నేను దేవతని. దేవత రండి, మా ఫ్రెండ్స్ మిమ్మల్ని చూస్తారంటే చాలా సంతోషిస్తారు. రండి రండి. ఆ, ఈవిడెవరు? ఇవిడే దేవత, దేవత లోకం నుంచి వచ్చారు. హోయ్ హోయ్, మీకు నొప్పిగా ఉందా? సారీ, నేను అక్కడే అన్నిటినీ తీసేసి ఉండాల్సింది. మీరేమీ దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. ఆ, నా నొప్పులన్నీ మటుమాయమైపోయాయి. ఈవిడ నిజమైన దేవతే. అవునండి, మట్కో దేవత. మట్కు దేవత. అవునండి, మట్కో అనేది నా పేరు. ఇక నేను ఏ అల్లరి చెయ్యను. మీరందరూ నాకు బాగా నచ్చారు. సరే, మీ అందరితో పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోనా? ఇంతలా తింటున్నారు. ఈవిడ దేవత లేక రాక్షస? అమ్మయ్య, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కానీ లంచ్ మాత్రం ఇంకా 2 గంటల్లోనే చేస్తాను. చాలా బోరుగా ఉంది. మట్కు, నువ్వు కేని తిప్పు, మనం అందరం ఫన్నీలాండ్కి వెళదాం. కానీ నా దగ్గర పొల్ల లేదుగా. సరే, నీ మంత్రశక్తితో ఐస్ క్రీమ్ రప్పించు. లేదు లేదు, చాక్లెట్స్. నాకు చాక్లెట్ మిల్క్ షేక్. ఇలాంటి తంత్రాలన్నీ నాకు రావు. మట్కు రా, మనం కాసేపు ఎగురుకుంటూ వెళ్ళొద్దాము. నమస్కారం ఆంటీ. నమస్కారం అంకుల్. నమస్తే. ఇలా చూడు మట్కో, ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇలా వచ్చేస్తారా? మట్కు, నువ్వు ఇంట్లో చెప్పబెట్టకుండా వచ్చేసావా? వెళ్ళి నన్ను మ్యాజిక్ నేర్చుకోమని ఇబ్బంది పెడుతున్నారు. దేవతలంటే మాయ విద్యలన్నీ నేర్చుకోవాలి కదా. మరైతే నిన్ను దేవతని ఎవరు ఒప్పుకుంటారు? దేవతలకు ఉండాల్సిన క్వాలిటీ నువ్వు నేర్చుకునే తీరాలి. అవన్నీ నా వల్ల కాదు నాన్న, నాకు మ్యాజిక్ నచ్చలేదు. నీకు ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇలా చూడమ్మా, మీ నాన్న నీ మంచికే చెప్తున్నారు. నువ్వు దేవత కాబట్టి దేవతకు ఉండాల్సిన తెలివితేటలు నీకు ఉండాలి. మర్యాదగా నువ్వు నాతో వచ్చాయి, లేదంటే నేను లాక్కెళ్లాల్సి ఉంటుంది. మీరు మా ఫ్రెండ్ని ఇలా బలవంతంగా లాక్కు వెళ్ళడం ఏం బాలేదు. అరే మీరు కూడా. బన్నీ బన్నీ, హనీకి దెబ్బ తగిలింది. అంకుల్, మీకు మ్యాజిక్ తెలుసు కదా, మీరు మా పెద్దోడికి నయం చేయండి. మేము పిల్లలు సంతోషంగా ఉండడానికి మ్యాజిక్ ద్వారా గిఫ్ట్లు ఇస్తాం. దెబ్బ తగిలినా జ్వరం వచ్చినా సరే మేమేం చెయ్యం, డాక్టర్ కి చూపించండి. సారీ మటుకు, హనీ నొప్పిని నయం చేయలేము. హనీ, అన్ని సర్దుకుంటాయి. వీడి వాపు తగ్గిపోయింది, నొప్పి కూడా పోయింది. ఇలా చూడండి అంకుల్, మీ మ్యాజిక్ కన్నా మట్కు మ్యాజిక్ చాలా సూపర్ గా ఉంది. మట్కు నిజాయితీ గల దేవత. తనది చాలా మంచి మనసు. తను గాయపడిన వారిని తాకితే గాయాలు పోతాయి. ఒకరి నొప్పిని పోగొట్టడం కంటే పెద్ద మ్యాజిక్ ఇంకేముంటుంది చెప్పండి. అంతే కదా అంకుల్?